వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వెంకట్. మొన్న రీసెంట్గా ఏదైతే తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 35 కార్పొరేషన్లు ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో, సో దీనిలో మహిళలకు పెద్దపీటగా చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మహిళలకు సంబంధించి ఏదైతే మహిళా ఉమెన్ చైర్మన్ సో శోభరాణి గారు మనతో ఉన్నారు. సో మహిళల పట్ల ఎలా ఉంది ఏంటి అనేది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనం. మేడం నమస్తే మేడం. సో ముందుగా మీరు ఏదైతే చైర్మన్ పదవి ఇచ్చారో, సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు ఏంటి? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గవర్నమెంట్ కూడా ఇవాళ ప్రభుత్వము ప్రతి ఒక్క దానిలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా యువతులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా యూనివర్సిటీ కూడా నెలకొల్పడం జరిగింది. ఇవాళ ఈ మా కార్పొరేషన్ కూడా ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అనేక మంది యువతులకు మహిళలకు ఇక్కడ ట్రైనప్ చేస్తూ ఉన్నాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ గత ప్రభుత్వం చూసినట్టయితే పూర్తిగా కార్పొరేషన్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ కార్పొరేషన్ అన్ని కూడా పునరుజ్జీవనం పోసుకుంటా ఉన్నాము. కార్పొరేషన్స్ త్రూ వర్క్స్ జరిగే విధంగా ప్రయత్నాలు చేయబోతా ఉన్నాము. దానికి సపోర్టింగ్గా కూడా ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మా కార్పొరేషన్లో గతంలో ఇది గౌరవ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడుగా ఈ మహిళా ప్రాంగణాలని కూడా నెలకొల్పడం జరిగింది. 10 పాత జిల్లాలలో, కొత్త జిల్లాలు కాకుండా 10 పాత జిల్లాలలో కూడా ఈ మహిళా ప్రాంగణాలు, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణాలు అనేది ఉండడం జరిగింది. ఈ మహిళా ప్రాంగణాల్లో ఉమెన్కి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ముఖ్యంగా ఏమైనా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళల పట్ల ఏదైతే సెక్యూరిటీ లేదు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక క్రైమ్ రేట్ కూడా పెరిగిందని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఒకసారి మనము వెనక్కి వెళ్ళాలండి చరిత్రలోకి. వాళ్ళు మాట్లాడేదానిలో ఏమి అర్థం కూడా లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత పూర్తిగా మహిళల భద్రత మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారించడం జరిగింది. దానికి తోడుగా ఇవాళ షీ టీమ్స్ను మళ్ళీ పకడ్బందీగా చేయడం జరిగింది. ఇప్పుడే మేము గౌరవ మంత్రి గారు సీతక్క గారి నాయకత్వంలో ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఉమెన్ని ఏ విధంగా మనం సెక్యూర్డ్గా ఉంచగలుగుతాం, ఉమెన్కి సేఫ్టీ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఇవాళ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉమెన్ ద్వారా ఒక ఒపీనియన్ గ్యాదర్ చేసుకొని త్రూ ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా పోవాలి దాని మీద. స్కూళ్ళల్లో ఉండే ఉమెన్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే చదువుకున్నటువంటి మొన్ననే మనం చూసాం కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసాము. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఇవాళ జరిగింది. దాన్ని కనువిప్పుగా ఇవాళ అంతటా కూడా ఏంటంటే ఉమెన్ మీద చిన్న అఘాయిత్యం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నది. గతంలో జరిగిన దానికి ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం చూసాం ఇక్కడే దిశ సంఘటన జరిగినాయి ఇక్కడ మన హైదరాబాద్లో. తర్వాత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో మనందరూ కూడా తెలుసు. కాబట్టి పిచ్చిగా మాట్లాడే అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఒకవేళ నిజంగానే ఏదైనా లోపం కనిపిస్తే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సలహాలు చాలా విలువలతో కూడుకునేవి అయితే కంపల్సరీ స్వీకరించదగేటే తప్పకుండా స్వీకరించే విధంగా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పిస్తే ఏదో ప్రభుత్వం మీద ఒక రాయాలి కదా, రేవంత్ రెడ్డి గారి మీద ఒక మాట అనాలి కదా అని చెప్పేసి అనే పద్ధతిలో ఇవాళ విపక్షాల యొక్క క్రిటిసైజం కనిపిస్తూ ఉన్నది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటా ఉన్నాము. ఏదైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు ఉంటాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. మనం చూసాము రాగానే ఫ్రీ బస్సు పెట్టాడు. ఇవాళ ఉమెన్కి ఏదైతే రిలేటెడ్గా ఉన్నటువంటి గ్యాస్ 1200 గ్యాస్ ఉంటే 500 రూపాయల గ్యాస్ ఇస్తూ ఉన్నాం. అట్లాగే ఇంటి గృహ సంబంధించినటువంటి ఉపయోగంలో ఉన్నటువంటి కరెంటును మనం 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఉమెన్ ఓరియంటెడ్గా ప్రభుత్వం అనేది పరిపాలన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏదైనా చిన్నపాటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా
దాని మీద కఠిన చర్యలు ఉంటాయి. ఊరుకునే సమస్య ఏం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. సో ముఖ్యంగా మీరు మహిళలకు పెద్దపీట వేశానని మీరు ఏదైతే అంటున్నారో, ఒకటి ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకుంటే ఉచిత బస్సు చూసుకుంటే, సో ఉచిత బస్సుకు సంబంధించి కేటీఆర్ ఒక వ్యాఖ్యానం చేశారు ఏంటంటే కుట్టికలు అల్లికలే కాకుండా రికార్డింగ్ డాన్సులు కూడా చేసుకోవచ్చు అని. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇగో కేటీఆర్ గారి మాటలకు ఏంటంటే ఆయన స్థాయిని దిగదార్చుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆయన, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఉద్యమాలు చేసినాం, ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మహిళల గురించి చిన్నతరంగా మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు. రికార్డింగ్ డ్యాన్స్ల గురించి, క్లబ్బుల గురించి, పబ్బుల గురించి కేటీఆర్ గారి సంబంధించినటువంటి వ్యక్తులకు, ఆయనకు అవి తెలుసు కాబట్టి బహుశా అదే మైకంలో ఉండి అదే మాట్లాడుతూ ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ మంత్రివర్గం కావచ్చు, లేకపోతే కుటుంబం కావచ్చు, ఇదే కేటీఆర్ గారు గవర్నమెంట్కి సంబంధించిన కార్లు వాడుకోవచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా వాడుకోవచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగులు వాడుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ యొక్క సౌకర్యాలన్నీ పొందడానికి అర్హత ఉంది. కానీ ఒక బీద వాళ్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలకు అవకాశం ఇస్తే వీళ్ళకు కడుపు మంటగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఓర్వలేకపోతున్నారు. ఎక్కడైతే 50% సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఫ్రీ బస్సు ద్వారా మెజారిటీ ఉమెన్ ఇవాళ రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, గుళ్ళలకు గోపురాలకు వెళ్ళే వాళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే 70% ఉమెన్ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి దగ్గరగా 300-400 రూపాయలు వాళ్ళకు సేఫ్ అవుతా ఉంది, వాళ్ళకి ఆదాయం మిగులుతా ఉన్నది. ఒక ఉద్యోగానికి పోయి వచ్చినా, కూలీకి పోయి వచ్చినా, ఒక హాస్పిటల్కి పోయి వచ్చినా, లేకపోతే బయటికి పోయి రావాలంటే బస్సులో ఫ్రీగా పోయితారు, ఫ్రీగా రాగలుగుతారు. నిన్ననే చూసాం, రాఖీకి విపరీతంగా మహిళలు ప్రయాణం చేశారు. మా మినిస్టర్ గారే ప్రకటించారు, కోట్ల రూపాయలు ఇవాళ మహిళలు ఆదా చేసుకున్నారు, ఆర్టీసీకి ఇవాళ గవర్నమెంట్ తరఫున ఇవాళ లాభం వచ్చిందని చెప్పేసి. అంటే ఉమెన్కి ఏదైనా మేలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే బస్సులో సౌకర్యాలు లేకపోతే సౌకర్యాలు అదనపు బస్సులు వేయండి అని చెప్పేసి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ బస్సులు వేయాలని చెప్పేసి చెప్పడంలో తప్పలేదు. కానీ ఆయనకి ఏంటంటే బస్సులలో కూర్చొని ఏదైనా చిన్నపాటి వాళ్ళు ఏదైనా పనులు, మనం ఈ సీట్లో కూర్చొని పక్క సీటు వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఏదైనా పనులు చేసుకుంటే తప్పే ఉందని చెప్పేసి సీతక్క గారు మాట్లాడితే దాన్ని వ్యంగ్యాస్త్రాలుగా, మాకు తెలియదక్క, మేము చేయలేదక్క, మేము చూడలేదక్క అని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలు వేస్తూ, మహిళలు మాకేం పర్వాలేదు, బస్సులు ఎక్కండి, కుటుంబాలు డ్యాన్స్లు వేసుకోండి అని చెప్పేసి మాట్లాడితే మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏందో అర్థమవుతా ఉన్నది. అంటే వాళ్ళ స్థాయి ఏందో ప్రజలకు తెలిసిపోతా ఉన్నది. మహిళలకు ఒక చిన్న అవకాశం కల్పిస్తే ఓర్వలేనటువంటి గుణం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ దొర యొక్క అహంకారము, దొర యొక్క పోకడలు ఇంకా మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీకు కనువిప్పు కలగాలి. ప్రజలు మీ యొక్క అహంకారాన్ని పూర్తిగా దించే విధంగా మీకు రిజల్ట్ ఇచ్చినారు. ఇంకా అహంకారంతో మాట్లాడితే కనుమరుగైపోతారు. కాబట్టి అట్లాంటి అహంకారమైన మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఒకవైపు మనము తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తల్లి అని చెప్పేసి, తెలంగాణ తల్లి అని చెప్పేసి, బతుకమ్మ బోనాలు అని చెప్పేసి ఒక అమ్మవారికి ప్రతీకలైనటువంటి మనం పూజలు చేస్తూ ఉన్నటువంటి మనము మహిళల్ని, ఒక అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి మహిళల్ని మీరు ఏ విధంగా కించపరుస్తూ ఉన్నారు? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి కేటీఆర్ గారు మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. మహిళల పట్ల గౌరవాన్ని వ్యక్తపరచండి. కానీ మహిళల పట్ల చిన్నతనంగా, మహిళల పట్ల చునకనగా, మహిళల యొక్క జీవన విధాన్ని, ఒక పేదవాళ్ళ యొక్క జీవన విధానం తప్పుపడే విధంగా మీరు మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తాం. సో రీసెంట్గా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిట్చాట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, అలాగే కేసీఆర్కి ఒక ముఖ్య పదవి వస్తుంది, కేటీఆర్కి ఒక ముఖ్య పదవి వస్తుంది, హరీష్కి ముఖ్య పదవి వస్తుంది, అలాగే కవిత కూడా బయటకు వస్తుందని ఒక చిన్న మాట్లాడింది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇవాళ మనందరికి తెలిసిన విషయం అండి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా మిత్రవర్గం అది. కాబట్టి వాళ్ళకు ఉమ్మడి శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రెండు వర్గాలు కూడా వాళ్ళ హిడెన్ ఎజెండాతోని కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగొక్కిండ్రు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వాళ్ళకి గత్యంతరం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు చేసినటువంటి అవినీతిని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను, వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి విధానాన్ని రేపు ఏ విధమైన ఎంక్వైరీ లేసి ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వం వాళ్ళని జైలుకు పంపించే అవకాశం వస్తుందో అని చెప్పేసి ముందస్తుగానే వాళ్ళ భారతీయ జనతా పార్టీ పక్కన చేరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండో అంశం ఏంటంటే కవితమ్మ జైల్లో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇంకెక్కడ దిక్కు లేదు.
కంపల్సరీ భారతీయ జనతా పార్టీలో కలిసిపోవడం కోసం, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ దగ్గర పోయి కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కవిత బయటికి రావాలన్నా, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు బయటికి రావాలన్నా, వీళ్ళు చేసినటువంటి ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే అవినీతి కేసులు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అవినీతి నుంచి బయటపడాలంటే వాళ్ళకు ఒక సేఫ్ గార్డ్ కావాలి. ఆ సేఫ్ గార్డ్ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కలిసిపోతారనేది వాస్తవము. భారతీయ జనతా పార్టీ అయితేనే వీళ్ళు రక్షిస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అటువైపు ప్రయాణం కొనసాగుతాం. దాంట్లోనే మా నాయకుడు ఆ మాటలు మాట్లాడినారు. సో మరొక అంశం ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏం నడుస్తుందంటే ఆపరేషన్ హైడ్రా. సో దీనికి సంబంధించి ఏదైతే కేటీఆర్ సంబంధించి జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది కేటీఆర్. సో దీనికి ఒప్పుకున్నట్టేనా, అంటే FTL పరిధిలో ఉన్నదన్నట్టుగా? ఇప్పుడు FTL పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నా తీసేస్తామనేది మేము అధికారంలో రాకముందే ప్రకటించాం. ఇవాళ కాదు మేము ప్రకటించింది. మేము అధికారంలో రాకముందే ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందని ఫ్యూచర్ ఒక పిక్చర్ ఇచ్చాము. ఇవాళ కేటీఆర్ గారు ఆ రోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు PCC ప్రెసిడెంట్గా ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది కేటీఆర్ అని చెప్పేసి ఆ రోజు ఆ బిల్డింగ్ దగ్గర పోతే రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. మరి ఇవాళ FTR పరిధిలో ఉన్నటువంటి బిల్డింగు కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇలా కేటీఆర్దా ఇంకెవరిదా పక్కన పెట్టండి, ఎవరైనా కూల్చివేస్తామని చెప్పి కూల్చివేస్తా ఉన్నాం. వాళ్ళ కేటీఆర్ గారు పోయి కోర్టుకు ఎదుగు పోతా ఉన్నాడు. నీకు సంబంధం లేదు, ఆ బిల్డింగ్ నాది కాదు, ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పినట్టు నువ్వు వాళ్ళ కోర్టుకు పోయి దానికోసం రక్షణ పొందాలని ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావంటే 100% ఆ బిల్డింగ్ నీదని ఒప్పుకున్నట్టే కదా. ఆ రోజు మేము గౌరవ రేవంత్ రెడ్డి PCC హోదాలో అక్కడ అరాజకత్వం జరుగుతూ ఉంది, ఏమంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఫామ్ హౌస్ నుంచే మొదలవుతున్నాయని చెప్పేసి ఆ రోజు మా అలిగేషన్స్ వీళ్ళు ఏం చేశారు, లేదు మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ రోజు మాట్లాడి జైలుకు పంపించారు. ఇవాళ దానికోసమే రక్షణ కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అంటే ఆటోమేటిక్గా కేటీఆర్ గారు ఈ బిల్డింగ్ నాదని ఒప్పుకున్నట్టే కదండి. దానిలో దాపరికం ఏముంది? ఇక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే మీ నాయకులకు సంబంధించి కూడా FTL పరిధిలో ఉన్నాయి, సో వాటిని తొలగిస్తారా లేదా అనేది ఒక చిన్న అనుమానం. సో దీనిపై ఏం చెప్తారు మీరు? ఒకవేళ అట్లాంటి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరి ఉన్నా అది ఒక ఎజెండా కిందకే వస్తాయి. అది పలానా వల్ల తీసేయాలా, పలానా వల్ల తీసేయొద్దు అనేది కాదు. అది ఎవరి ఉన్నా ఒకే ఎజెండా కిందకి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ పాలసీ ప్రకారం పోతుంది. థ్యాంక్ యూ మేడం. సో ఇది మొత్తానికి చెప్తున్నటువంటి పరిస్థితి శోభారాణి గారు. సో మా యొక్క గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి #.